Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫైళ్లను పక్కన పెట్టి జగన్ను తిట్టడంలో మంత్రులు బిజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేల నుంచి పని కోరుకుంటూ ఉంటే వాటిపై శ్రద్ధ చూపేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా అని జనాలు దెప్పిపొడుస్తున్నారు. వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నాయకులపై రాజకీయ విమర్శలకే అధిక ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఇదిగో మీ పనితీరు అంటూ వివరాలు వెల్లడించి అవమానించడం ఏమీ బాగోలేదన్న మాట వినిపిస్తోంది. ఈ ఏడాది మార్చి 11 నుంచి మే 5వ తేదీ మధ్య ఈ ఫైల్స్ పరిష్కారాన్ని ప్రాతిపదికగా తీసుకుని మంత్రులు కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించారు. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాగా పనిచేసినట్టు సీఎం అభినందించారు. ఒక్కో ఫైల్కు 2 గంటల 49 నిమిషాల సమయాన్ని తీసుకుని అత్యంత వేగంగా ఈ ఫైల్ పరిష్కారం చేసిన మంత్రిగా అచ్చెన్న సీఎం అభిమానాన్ని చూరగొన్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాత్రం ఏకంగా 13 రోజుల సమయాన్ని తీసుకుని చివరి స్థానంలో నిలిచారు. ఈ ఫైల్స్ పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సవితను తప్పు పట్టకూడదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిత్యం విమర్శించడమే తమ కర్తవ్యంగా భావిస్తూ అదే పనిలో మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి, పార్థసారథి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు మరో కీలక బాధ్యత కూడా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాకు ఆమె ఇన్ఛార్జ్ మంత్రి కూడా. అలాంటప్పుడు వైఎస్ జగన్ను తిట్టాల్సిన బాధ్యత మిగిలిన మంత్రులతో పోల్చితే ఆమెపై ఎక్కువ ఉంటుంది. వంగలపూడి అనిత కూడా అంతే. రాష్ట్రంలో శాంతి భద్రతల కంటే వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా తిట్టడమే ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వైఎస్ జగన్ను తిట్టే క్రమంలో తల్లి చెల్లిని నిర్లక్ష్యం చేశారని, రోడ్డున పడేశారని ఎక్కువ విమర్శలు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గుడ్ లుక్స్లో పడొచ్చు అనేది వారి ఎత్తుగడ. ఇదే నిజమని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడేమో మీరు సరిగ్గా ఫైళ్లను చూడడం లేదని బాగా వెనుకబడ్డారంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే వైఎస్ జగన్పై తోలనాడిన వారెవరో ర్యాంకులు ఇవ్వండి చూద్దాం. మొదటి 3 ర్యాంకులు వంగలపూడి అనిత, సవిత, పార్థసారథికి రాకపోతే అడగండి అని జనాలు దిప్పిపొడుస్తున్నారు. ఎప్పుడైనా బాగా పనిచేయాలని చంద్రబాబు ప్రోత్సహించారా అనే ప్రశ్న ఎదురవుతోంది. కేబినెట్ సమావేశాలలో మీరెందుకని వైసీపీపై విమర్శలు చేయలేదని మాత్రమే చంద్రబాబు ప్రశ్నించారని వారి అనుకూల మీడియాలో కథనాలు చూస్తూ ఉన్నాం. ఫైళ్ల పరిష్కారానికి సంబంధించి ఇంతవరకు కేబినెట్ సమావేశాలలో చంద్రబాబు మాట్లాడిన దాఖలాలే లేవు. అలాంటప్పుడు ఎవరైనా వాటిపై ఎందుకు దృష్టి పెడతారనేదే ప్రశ్న. ఈ ఫైల్స్ను చూస్తూ కూర్చుంటే వైఎస్ జగన్ను తిట్టేదెవరనే ప్రశ్నకు ప్రభుత్వ పెద్ద సమాధానం చెప్పాల్సి ఉంటుంది.